వయ్యారి సారీస్ మే 8వ తారీఖున ఓపెనింగ్ జరగబోతుంది. ఎవరైతే షాపింగ్ చేస్తారో 3000 అండ్ అబౌవ్ ఫస్ట్ 200 కస్టమర్స్ కి సారీ రూపాయికే ఇచ్చేస్తున్నారు. మరోసారి హుందాతనాన్ని ప్రదర్శించారు స్టాలిన్. డిఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి సిద్ధమని చెప్పారు డిఎంకే చీఫ్. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న బేరసారాలకు డిఎంకే ఎమ్మెల్యేలంతా దూరంగా ఉండాలని చెప్పారు స్టాలిన్. అధికార దాహంతో అడ్డదారులు తొక్కొద్దని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధిని కాంక్షించే పక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు స్టాలిన్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, రాజకీయ అనుభవానికి సరిపోయేటువంటి మాట స్టాలిన్ మాట్లాడారు అనేటువంటి మాట ఏదైతే అన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాట, తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఉన్నటువంటి రాజకీయ సంక్షోభానికి దారితీసే నిర్ణయాలకు మేము దూరంగా ఉంటాం, మా నుంచి అలాంటిది ఏమీ ఉండదని చాలా హుందాగా చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్ కి సంబంధించి, ఆయన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు దాన్ని? ఇక్కడ అంటే స్టాలిన్ ఇది ఈ తరహాలో మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా జయలలిత మరణం తర్వాత 2016 చివరిలో 2016 డిసెంబర్ లో జయలలిత మరణించినట్టున్నారు. ఆ తర్వాత అన్నాడీఎంకేలో సంక్షోభం వచ్చింది. అక్కడ రెండుగా పార్టీ చీలిపోయింది. అప్పట్లో శశికళ, పళనిస్వామి, పన్నీర్ సెల్వం వీళ్ళందరూ కూడా ఇదంతా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తమిళ ప్రజలు చూశారు, దేశం మొత్తం కూడా చూసింది. ఆ సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్నాడీఎంకే, బీజేపీ కలిసి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా స్టాలిన్ ఆ రోజు ముందుకు రాలేదు. ఆ రోజు జాతీయ మీడియా అడిగినా కానీ నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయను, నేను ప్రతిపక్షంలోనే ఉంటాను. దీన్ని అసెంబ్లీలో ఆ రోజు గొడవ కూడా జరిగింది. స్టాలిన్ చొక్కా కూడా చింపినట్టు కూడా ఉన్నారు ఆ రోజు. అయినప్పటికీ కూడా స్టాలిన్ ఆ రోజు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాల. ఈ రోజు అంటే విజయ్ తో ఇప్పుడు సాధారణంగా విజయ్ బీజేపీతో కలవడానికో అన్నాడీఎంకేతో కలవడానికో ఇష్టపడటం లేదు. అతను కాంగ్రెస్ తో కలవడానికో లేదంటే వీసీకేతోనో టీఎంకేతోనో ఈ పార్టీలతో కలవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. అలాగే డిఎంకేతో కూడా, అయితే డిఎంకేతో కలుస్తాడా లేదా అనే దానికి సంబంధించి అతను స్పష్టత ఇవ్వడం లేదు ఆ విషయంలో. కానీ ఇక్కడ అన్నాడీఎంకే ప్రయత్నాలు చేయటం కానీ లేదంటే అన్ని ఇతర పక్షాలు ప్రయత్నం చేస్తున్నాయి కానీ డిఎంకే మాత్రం ఎక్కడో కూడా టీవీకేతో కలిసి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసేందుకు ముందుకు రావడంలా. ఇది ఖచ్చితంగా జరుగుతున్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సింది. డిఎంకే కూడా ఎక్కడ అధికారం కోసం వెళ్లి వాళ్ళని అడిగేటువంటి ప్రయత్నం కానీ లేదంటే ఎమ్మెల్యేలు కొంతమంది డిఎంకే ఎమ్మెల్యేలు ఏదో మద్దతు ఇస్తారని చెప్పడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే అక్కడ రిసార్ట్ రాజకీయాలు కూడా అన్నాడీఎంకేలు ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ స్టాలిన్ మాత్రం తన పార్టీ ఎమ్మెల్యేలను కంట్రోల్లో పెట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ టీవీకేకి మద్దతు ఇవ్వడానికి బేషరతుగా ఎటువంటి కండిషన్స్ లేకుండా మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా ఆ విషయంలో ముందు ఎక్కడ కూడా స్పందించలేదు. అటు కేసీ వేణుగోపాల్ కానీ అగ్రనాయకత్వం మొత్తం మాట్లాడినా కానీ ఎక్కడ కూడా స్టాలిన్ స్పందించలేదు. కానీ ఈ రోజు మాత్రం డిఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో ఆయన దీనికి సంబంధించి అభ్యంతరం వ్యక్తం చేయడం, కాంగ్రెస్ పార్టీకి మేము ఉన్నాళ్ళు తోడుగా ఉన్నాము, మీరు అంటే మాకు వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఓకే, అక్కడి వరకు బాగుంది. కానీ 2021 నుంచి 2026 వరకు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వానికి మాత్రమే స్టాలిన్ ప్రాధాన్యత ఇచ్చారు. కానీ స్థానిక నాయకత్వానికి ఎక్కడ కూడా స్టాలిన్ అంటే కనీసం వాళ్ళని ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదు, వాళ్ళ మిత్రపక్షంగా కూడా గుర్తించలేదు. తనకు కావాల్సినటువంటి మెజారిటీ ఉండటంతో తాను ఏం చేసినా సరే చెల్లుతుందనేటువంటి భావనలోనే కొంత స్టాలిన్ వ్యవహరించారు అనేది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ. కానీ ఇప్పుడు ఆయన కాంగ్రెస్ తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గత 2021 నుంచి 2026 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నారు. కాబట్టి అది స్టాలిన్ కి అభ్యంతరం ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు మనం అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా మనం ఎంత పని చేసినా సరే ఒక ముద్ద కోసమే పనిచేస్తాం. అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ అధికారం లేనప్పుడు ఎన్నాళ్ళు రాజకీయం చేసినా అది మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతుంది తప్ప దాన్ని అధికారం లేకుండా వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు తమిళనాడులో కాంగ్రెస్ అధికారం సంకీర్ణ పక్షంగా ఉండటానికి వాళ్ళ అంగీకారం తెలపడంలో ఎటువంటి తప్పు లేదు. మరి దానికి స్టాలిన్ ఏ కోణంలో విమర్శించారనేది అక్కడ వాళ్ళకి తెలియాలి. అంటే సొంత పార్టీ నేతల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా స్టాలిన్ చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించారు. నిజమైన రాజకీయ పరిణితి కలిగినటువంటి
నిర్ణయంగా కూడా అక్కడ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే నిన్న మొత్తం కూడా జరిగినటువంటి పరిణామం అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా సంచలనమైనటువంటి అంశం. దాన్ని కూడా ఖండిస్తూ ఒకవేళ మేబీ అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని కూడా అక్కడ తమిళ మీడియా కూడా పర్టికులర్ గా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ లో కూడా తాను తీసుకున్నటువంటి ఈ నిర్ణయం అధికార దాహం కాదు, ప్రజలు బాగుండాలి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తగ్గట్టే ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పడాలి అనే మరొక మాట. దాన్ని ఎలా చూడాలంట? ఇది సాధారణంగా ఇప్పుడు మీడియా మీరనే కాదు నేననే కాదు చాలా వరకు కూడా మీడియా ఇటువంటి ప్రకటనని హుందాగా ఇట్లా భావిస్తాయి. కానీ మనం అక్కడ ఒక విషయాన్ని అంటే ఇక్కడ నేను విమర్శించడం అని కాదు, నేను అక్కడ తమిళ మీడియాకి సంబంధించి కానీ తమిళ అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు కానీ తెలుసుకున్నటువంటి విషయాలు నేనే కాదు చాలా మంది సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు. చాలా మందికి సంబంధించి ఒక అభిప్రాయం ఉంటుంది. స్టాలిన్ కి అంటే ఇప్పుడు తాను ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని అంటే ఖచ్చితంగా తనకు సంబంధించి తనకు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు, అలాగే పవర్ షేరింగ్ అనేది ఉండకూడదు, అలాగే తాను ఎవరి మద్దతుతో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకూడదు, తాను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో ఎవరి పెత్తనము ఉండకూడదు అనేది స్టాలిన్ బలంగా భావిస్తూ ఉంటారు. అంటే ఒక రాజ్యానికి రాజు అంటే ఒకడే ఉండాలి అనేటువంటి సిద్ధాంతం స్టాలిన్. అందుకనే అతను ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇప్పుడు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా తాను ప్రభుత్వాన్ని అంత తొందరగా ఏర్పాటు చేయడానికి తొందరపడి అధికారంలో ఉండటానికి మొగ్గు చూపేటువంటి మనస్తత్వం కాదు అది. ఖచ్చితంగా తనకు కావాల్సినటువంటి ఇప్పుడు అక్కడ 120 మంది 118 మంది ఉండాలి. ఆ 118 మంది ఉంటే మాత్రమే ఆ 118 మళ్ళీ వేరే భాగస్వామ్యంగా వచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు నువ్వు 2.5 ఏళ్ళు కూర్చో, నేను 2.5 ఏళ్ళు కూర్చుంటా, లేకపోతే నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు చెప్పింది నేను చేస్తా, ఇటువంటి పాలసీని స్టాలిన్ అంగీకరించేటువంటి మనస్తత్వం కాదు. ఖచ్చితంగా అతనికి మద్దతు ఉంటేనే, పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉంటేనే అతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తాడు. అంతే తప్ప ఎక్కడ కూడా ఈ రాజీ పడటం లేదంటే వెళ్ళి అంటే ఇప్పుడు పవర్ షేరింగ్ పాలసీలు ఉంటాయి కదా, ఇవి ఎక్కడ కూడా అతను అంగీకరించేటువంటి ప్రసక్తి ఉండదు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక మరోసారి స్టాలిన్ హుందాతనాన్ని ప్రదర్శించారు. డిఎంకే ఎమ్మెల్యేల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలోనే కూర్చోవడానికి సిద్ధమని డిఎంకే చీఫ్ చెప్పారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా పనిచేద్దామని ఎమ్మెల్యేలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం జరుగుతున్న బేరసారాలకు డిఎంకే ఎమ్మెల్యేలంతా దూరంగా ఉండాలని కీలక ఆదేశాలు ఇచ్చారు స్టాలిన్. అధికార దాహంతో అడ్డదారులు తొక్కొద్దని స్పష్టం చేశారు. తమిళనాడు అభివృద్ధిని కాంక్షించే పక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు స్టాలిన్.